రోజులు యాంత్రికంగా మార్పు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంట్లో తన పెళ్లి పోరు. తల్లి తన పెళ్లిని గురించి రోజూ విధిగా పాట పాడడం వింటుంటే అరుణకి చికాగ్గా ఉండేది. ఆడపిల్లంటే స్వతంత్రంగా బ్రతకూడదా? పెళ్లి చేసుకోకపోతే సూర్యుడు తూర్పున ఉదయించడా? తల్లికి ఎందుకీ చాదస్తం? అరుణకి విసుగు, కోపము ఎక్కువైపోతున్నాయి. ఏదో వెలితి, ఏదో అశాంతి. రమోలాతో సినిమాలు, రమోలతో తిరుగుడు కూడా పలచబడిపోతుంది. రమోలా జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించాడు. కలకత్తాలో ఉన్న రమోలా కజిన్‌కి మద్రాసు ట్రాన్స్‌ఫర్ అయింది. అతను రైల్వేలో ఇంజినీర్. హోటల్ భోజనం చేస్తూ బ్యాచిలర్ క్వార్టర్స్‌లో ఉన్న జాన్ రమోలా ఇంటికి ఆదివారాలు భోజనాలకొస్తుండేవాడు. ప్రతి ఆదివారం అతను లంచ్‌కి రావడం, ఆ పైన సినిమా ప్రోగ్రాం. ఇది అలవాటైపోయింది రమోలాకి. అరుణను కూడా వెంట రమ్మని పిలిచేది రమోలా. ఇద్దరు కంపెనీ, ముగ్గురు గుంపు అంటూ అరుణ తప్పించుకుంటుండేది. ఒకటి రెండు సార్లు వాళ్ళిద్దరి వెంట వెళ్ళి తను మూడో వ్యక్తి అన్న భావం బాగా నాటుకుపోయి వెళ్ళడం తగ్గించేసింది. ఒక మంచి రోజున రమోలా తన పెళ్లి కార్డులు పంచింది రేడియోలో అందరికీ. ఏదో వెలితి ఒంటరితనం. రమోలా కూడా దూరమైంది. ఒక్కోసారి అనిపించేది రాజారావుని పెళ్లి చేసుకుంటే ఏమని. అరుణ మనసు అతని వైపుకి కొద్ది కొద్దిగా మొగ్గుతోంది. అటువంటి సమయంలోనే రాజారావు ఊడిపడ్డాడు సర్కార్ ఎక్స్‌ప్రెస్ నుంచి. అతను హోటల్లో సామాను పడేసుకుని సరాసరి రేడియో స్టేషన్‌కొచ్చాడు. అరుణ వెళ్ళేసరికి భాస్కర్ రూంలో ఉన్నాడు. అరే, ఎప్పుడొచ్చారు? అడిగింది అరుణ ఉత్సాహంగా. సర్కార్‌లో. మిమ్మల్నందర్నీ చూడాలనిపించింది. వచ్చేశాను అన్నాడు నవ్వుతూ. డోంట్ బిలీవ్ దిస్ బగ్గర్. వీడు స్టేట్స్‌కి పోదామని ప్రయత్నిస్తున్నాడు. అరుణకి నిరాశగా అనిపించింది. స్టేట్స్‌కా? దేనికి? గాలిపటాలు ఎగరేసుకోవడానికి. దేనికి వెళతారు? హయ్యర్ స్టడీస్‌కి. అక్కడ యూనివర్సిటీ నుంచి సీట్ ఇస్తామనొచ్చింది. ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మీ అమ్మగారో? మా అమ్మకి ఒంటరిగా ఉండడం అలవాటే అన్నాడతను. భాస్కర్ మీటింగ్‌కి వెళ్ళాడు. ఎదురుగా కూర్చున్న రాజారావుతో అరుణకేదో మాట్లాడాలనుంది. అతను నిజంగా అమెరికా వెళ్ళిపోతాడా? ఎన్నాళ్ళుంటాడు? ఎప్పుడొస్తాడు? తన మీద కోపమొచ్చి వెళ్ళిపోతున్నాడా? మీరు నిజంగా స్టేట్స్‌కి వెళ్ళిపోతారా? అడిగింది అరుణ. నాకు అబద్ధాలాడడం హాబీ అనుకున్నారా? నవ్వుతూ ప్రశ్నించాడు. అది కాదు, మీ అమ్మగారు ఒక్కరే ఎలా ఉంటారు? ఒంట్లో బాగలేదట. మా అమ్మ 25 ఏళ్లుగా ఒంటరిగా ఉంది. ఒంటరితనం ఆవిడకి అలవాటైపోయింది. అప్పుడు వేరు, ఇప్పుడు ఒంట్లో బాగలేదట పద్మంది. బాగాలేకపోతే మందులు తీసుకుంటుంది. ఇప్పుడు మటుకు నేను కాకినాడలో, ఆవిడ రాజమండ్రిలో. అది వేరు. రేపు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళతారు? ఏ రామకృష్ణ మిషన్‌లోనో చేరిపోతుంది. మీకు కష్టంగా లేదా? ఉండొచ్చు. జీవితంలో కష్టం కలిగించేవి అనేకం ఉంటాయి. కష్టాలు లేనివాళ్ళు ఎవరూ ఉండరు. మీరిలా ఫెమినిస్టిక్‌గా ఎందుకయ్యారు? జీవితంలో కావలసిన వాటి కోసం పోరాడాలి. చివరిదాకా ఫైట్ చేయాలి. అదే మీరు. ఆగిపోయింది. నేను న్యాయంగా ఫైట్ చేస్తాను. కానీ అన్యాయంగా దేన్నీ కోరుకోను. న్యాయంగా కోరవద్దని ఎవరూ అనలేరు. కానీ మీరిలా మీ అమ్మగారిని వదిలిపెట్టి పారిపోవడం మట్టుకు బాగాలేదు. నాకు బాగాలేదు. నేను పారిపోకుండా ఉండాలంటే, మా గ్రానీని ఏడిపించాలంటే ఒకే మార్గం ఉంది. అది మీకు తెలుసు. మీరు నా మార్గానికొస్తారని, నా మాట నమ్ముతారని 6 నెలలు కాచుకుని కూర్చున్నాను. మీ తమ్ముడు వారం రోజులు ఆగలేకపోయాడు. మీరు 6 నెలలు చాలా కాలం అంటున్నారు. నవ్వింది అరుణ. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు ఆగుతాను. నా కోరిక నెరవేరుతుందనే ఆశుంటే. మీరు ఎవరినడిగారు? ఆశుందో లేదో అడగవలసిన వాళ్ళనడిగారా? రాజారావు కూర్చున్న చోటు నుంచి గబాలను లేచాడు. ఒక్కడుగులో అరుణ ముందుకొచ్చాడు. అరుణ, నువ్వు ఏమంటున్నావో తెలుసా? తెలుసు. నా మీద నీకున్న సందేహం పోయిందా? ఆ ఫోటోల సంగతి తేలకుండానే నిర్ణయానికొస్తున్నావా? 6 నెలలైంది. వాటి సంగతి తెలీలేదు. కొన్ని విషయాలు కాలగర్భంలో కలిసిపోతాయి తప్ప నిజాలు బయటకు రావనిపిస్తోంది. అంటే నువ్వు సందేహంగా ఉన్నా కూడా ఎందుకని? నా మీద జాలిపడా? లేక మా అమ్మ మీద జాలా? దేనికి ఒప్పుకుంటున్నావు? నిజం చెప్పనా? చెప్పు. ఒక అబద్ధం మన మధ్యన ఎలానూ అలల్లాడుతూనే ఉంది. దానికి మరో అబద్ధం జోడించుకో. నాకు లోన్లీగా ఉంటోంది. నాకు ఎవరన్నా స్నేహితుడు, మనసులో మాట చెప్పుకునే వ్యక్తి కావాలనిపిస్తోంది. పెళ్ళంటే కేవలం మనసులో మాట చెప్పుకోవడమే కాదు. ఆ విషయం తెలియనంత పసిదానివి కాదనుకుంటాను. తెలుసు. ఇక్కడ నాకెవరూ ఫ్రెండ్స్ లేరు. రమోలాకి పెళ్ళైపోయింది. సుశీలకి నా మీద ఏదో సందేహం. ఆఖరికి మా అమ్మకు కూడా. అరుణకి కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. మై గాడ్! నిన్నీ స్థితికి తీసుకొచ్చానా? అన్నాడతను ఆవేశంతో. మీరు తీసుకుని రాలేదు. పరిస్థితులు. అరుణా, నేను స్టేట్స్ వెళ్ళడం నీకిష్టం లేదా? అడిగాడతను. లేదు. ఎందుకని? విడమరిచి చెప్పలేకుండా ఉన్నాను. నాకున్న ఒక్క ఫ్రెండు దూరం వెళ్ళిపోతే ఎలాగనిపిస్తోంది. నీకు నా మీద అసహ్యం లేదా? కోపం లేదా?
పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. మీకు మళ్ళీ సరదాగా సూటిగా మాట్లాడేవాళ్ళు నాకింతవరకు తటస్థపడలేదు. నేను ఎందుకట్లా మాట్లాడుతున్నానో నీకు బోధపడలేదా? అందరూ అందరితో సూటిగా సరదాగా మాట్లాడరు. కొందరు కొందరితోనే సన్నిహితంగా వస్తారు. యూ పూర్ డియర్ అన్నాడతను అనిర్వచనీయమైన జాలితో. అరుణ, మీ నాన్నగారికి నేను చాలా ఉత్తరాలు రాశాను. నీకు చెప్పారా? లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆయనకి మన పెళ్లి అభ్యంతరం లేదని కూడా జవాబు రాశారు. నువ్వు ఒప్పుకున్నట్లేనా? అరుణ తల ఊపింది. అయితే మన పెళ్లికి నేను కొన్ని కండిషన్స్ పెట్టదలుచుకున్నాను. అవి నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నేను స్టేట్స్కి వెళ్లే ప్రయత్నం విరమించుకుంటాను. చెప్పండి, ఏం చేయమన్నారు? నువ్వు ఉద్యోగం మానకూడదు అన్నాడతను నిదానంగా. ఉద్యోగం ఈజీగా మానేస్తాను అంది అరుణ సరిగ్గా వినకుండా. నేను చెప్పేది నువ్వు సరిగ్గా వినడం లేదు. నువ్వు ఇక్కడే ఉండి ఉద్యోగం చెయ్యాలి. ఎందుకని? తెల్లబోతూ అడిగింది అరుణ. మనం పెళ్లి చేసుకుందాం. నీకు ఫ్రెండ్ కావాలన్నావు. మనసులో మాట చెప్పుకునే ఫ్రెండ్ కావాలని కదా అడిగావు. ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడతను తాపీగా. మీరనే మాటలు నాకు పూర్తిగా బోధపడలేదు. చెప్తాను విను. నీకు నా మీద ఇంకా అనుమానం పోలేదు. ఆ ఫోటోలు నేను పంపుంటానేమోనన్న అనుమానం నీకింకా మనసులో ఉంది కదూ. తల వంచుకుని జవాబు తప్పించుకోకు. సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను ఆ ఫోటోలు పంపి ఉండను అన్న నమ్మకం నీకుందా? అడిగాడు అరుణ గెడ్డం పైకెత్తి. అరుణ అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది. ఆదర్శాలన్నవి నీకే కాదు, నాకు ఉన్నాయి. నాకు నీ మీద ఇష్టం ఉంది. నీ మొండితనం మీద నమ్మకం ఉంది. నీ లోన్లీనెస్ని అవకాశంగా తీసుకుని నా ఆత్మగౌరవాన్ని వదులుకోను. ఈ రోజు నువ్వు తాత్కాలికంగా నా మీద నమ్మకం ఉంచినా ఏదో ఒక రోజున నా మీదున్న ఈ సంశయం తలెత్తక మాందు. అంచేత అరుణ, మనం పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం అనేది సంభవించదు. అయితే ఈ పెళ్ళెందుకు? నువ్వు చేసుకోనంటే నేను అమెరికా వెళ్ళిపోతాను. పెళ్లి చేసుకుంటే నన్ను ఈ దేశంలో ఉంచేయగలవు. ఆలోచించుకో అన్నాడతను సీరియస్గా. ఆ కళ్ళల్లో నవ్వు లేదు, చిలిపితనం లేదు. ఉన్నమాట సూటిగా చెప్తున్నాడు. అతని మాటకు తిరుగులేదు. నేను ఆలోచించుకుని చెప్తాను అంది అరుణ. రేపటిదాకా నేను ఊళ్ళోనే ఉంటాను. రాత్రి మీ ఇంటికొస్తున్నాను అన్నాడతను. అరుణ చేష్టలుడిగి కూర్చుండిపోయింది. బుర్ర ముద్దుబారినట్లయింది. అడుగడుగునా తనకెందుకీ సమస్యలు? ఇతను ఎందుకిలా కండిషన్స్ పెడుతున్నాడు? నన్ను పెళ్లి చేసుకుంటాడట గాని కాపురానికి తీసుకెళ్ళట అని పైకి ఎలా చెప్పడం? చెబితే నలుగురు నవ్వరు. పెళ్లి చేసుకోను అని చెబితే ఇప్పటికే తన జీవితం ఒక రొటీన్గా తయారైంది. ఇంకా స్తబ్దుగా, ఇంకా అర్ధవిహీనంగా తయారవుతుంది. అతను తన కళ్ళలోకి చూసి అడిగినప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను అని ఎందుకు చెప్పలేకపోయింది? నమ్మలేదు కాబట్టి అబద్ధం ఆడలేకపోయింది. అటువంటి అబద్ధాలు, అనుమానాలు మధ్యన ఉండకూడదనే అతను అంటున్నాడు. మద్రాసులో తానుండి మధ్య మధ్యన అతను వస్తూ ఉంటే జీవితం ఇంత నిస్సారంగా ఉండదేమో. కదలిక, ఉత్సాహం ఉండొచ్చు. తనకి ఇంటా బయట గౌరవం కూడా కలుగుతుంది. ముఖ్యంగా తల్లి దృష్టిలో తనకి కొంత విలువ కలుగుతుంది. ఇటువంటి పెళ్ళొద్దు అని తను చెప్పినప్పుడు అతను అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళి ఎన్ని రోజులకొస్తాడు? తల్లిని ఏ మఠంలోనో చేరమన్న అతను ఇండియాకి ఎందుకొస్తాడు? ఎవరి కోసం వస్తాడు? ఇక రాడు. తన వెనక ఇన్ని కథలు, గాథలు ఉన్నప్పుడు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్ళన్నది కేవలం పిల్లల కోసమేనా? అమ్మమ్మగారిలాగా తమ పిల్లలు అని ఆలోచిస్తోందా? పెళ్ళి అన్నప్పుడు ఆ దంపతుల మధ్య స్నేహం, ప్రేమ, విశ్వాసం ఇన్నుండాలంటారు. ఈ మూడింట్లో తమని స్నేహబంధమే కట్టివెయ్యాలి. ప్రేమ అన్నది అతనికున్న అతని ప్రేమని తనపై కురిపించదలుచుకోలేదు. విశ్వాసం అన్నది కుదిరేదాకా ప్రేమ రాదట. దైహికమైన లాలం లేకుండా తాము జీవించలేరా? తాను జీవించగలదు. అతని కబుర్లు, అతని కంపెనీ, అతని స్నేహం తనకి పరిపూర్ణమైన తృప్తినిస్తాయి. లాలస అన్నది పురుషునికుంటుంది, ఆడదానికి కాదు. గమ్యం లేకుండా పయనిస్తోన్న తన జీవితానికి ఇతని స్నేహం, అనుబంధం కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చు. ఆ సాయంత్రం అరుణ అనుకున్న విధంగా 5 ఇంటికి వెళ్ళలేకపోయింది. డ్యూటీ అయ్యి స్టేషన్ వదిలి బస్టాప్కొచ్చి బస్ కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో తన ముందు కారు ఆగింది. క్షణం పాటు అరుణ రాజా ఏమోనని కంగారు పడింది. వెనక సీట్లో లక్ష్మీదేవి గారు. కారు తలుపు తెరిచి నిల్చున్నాడు డ్రైవర్. అరుణ ఒక్క క్షణం తటపటాయించింది. కారులోంచి తొంగి చూస్తున్న లక్ష్మీదేవి గారి ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు ఉబ్బున్నాయి. ఆమె ముఖంలో దైన్యం, దుఃఖం కరుడుగట్టుకునున్నాయి. అరుణకి ఇంటికి వెళ్లాలని, రాజారావు తన కోసం వచ్చుంటాడని తెలుసు. కాని ఆమె ముఖం చూసేసరికి ఆమె ఏదో పెద్ద ఆపదలో, సమస్యలో కొట్టుకుపోతోందని అనిపించింది. వారు మాట్లాడకుండా అరుణ కారులోకి ఎక్కింది. అరుణ చేతిని అందుకున్న లక్ష్మీదేవి గారి చెయ్యి గజగజ వణుకుతోంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. కళ్ళల్లోంచి నీరు కారుతోంది. ఆమె ఆ కన్నిటిని తుడుచుకునేందుకు కూడా ప్రయత్నించడం లేదు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? ఇంట్లో అంతా కులసగా ఉన్నారా?
అడిగింది అరుణ కంగారుగా. ఆవిడ అరుణ చెయ్యి వదల్లేదు. కన్నీళ్లు తుడుచుకోలేదు. మాట్లాడకు అన్నట్లు డ్రైవర్ని చూపి సంజ్ఞ చేసింది. అరుణ ఆమె చేతిని రాస్తూ కూర్చుంది. గుహరికి తీసుకెళ్ళు అంది లక్ష్మీదేవి గారు. ఆవిడ కంఠం బొంగురుగా రాసుకుపోయినట్లుంది. మనిషి రాయిలా బీసుకున్నట్లుగా కూర్చుంది. డ్రైవర్ తలవంక రెప్పవాల్చకుండా చూస్తోంది. బుహరీలో ఫ్యామిలీ రూంలోకి తీసుకెళ్ళింది లక్ష్మీదేవి గారు. అరుణ వెంట నడిచింది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? అడిగింది అరుణ. నాకు పిచ్చెకేట్లుంది. చచ్చిపోదామని అనిపిస్తోంది. అమ్మమ్మగారు ఏమైనా అన్నారా? లేదు. నా తమ్ముడిని షూట్ చేశారని కబురు తెలిసింది మధ్యాహ్నం. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. మొదటి రోజున వరండా మెట్ల మీద పొట్టుచీర కట్టుకుని నిల్చునున్న ఆ లక్ష్మీదేవి గారికి ఈ వ్యక్తికి ఎక్కడా పోలిక లేదు. ఈమె సర్వమూ కోల్పోయిందాల్లా ఏడుస్తోంది. అరుణ, నా అంత నిర్భాగ్యురాలు పుట్టబోదు. కడుపులో బాధం చెప్పుకోవడానికి వీల్లేని అనాథని, పిరికిదాన్ని. అరుణ తల వంచుకుని కూర్చుంది. తనకంటే వయసులో రెట్టింపున్న ఈ స్త్రీని ఎలా ఓదార్చడం, ఏమని అనునయించడం? నా వాళ్ల బాగు కోసమని, నా తోడబుట్టిన వాళ్ళకి సాయంగా ఉంటానని ఈ బానిస జీవితానికి అలవాటు పడ్డాను. భర్త అసమర్థుడైన, అన్నింటికీ దాసీదాన్ని అదిలించినట్టు నన్ను విదిలించుకొట్టే అత్తగారైనా పడున్నాను. కొడుకు అసహించుకున్నా భరించాను. కనీసం నా వాళ్లైనా బాగుపడతారని. కాని వాళ్ల డబ్బుకి, వాళ్ళింటికి ఏదో శాపం ఉంది. ఈ డబ్బు అనుభవించిన వాళ్ళెవరూ సుఖపడలేరు, పైకి రాలేరు అంది. ఆవిడ కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ ముఖంలో క్రోధం, నిస్సహాయత, కచ్చ. నేను అందంగా ఉంటానని, మా ఇంట్లో ఎక్కువ మంది పిల్లలున్నారని నన్ను ఎన్నిక చేసుకుంది మా అత్తగారు. పెళ్ళై ఇక్కడికొచ్చాక ఆవిడ నేను దరిద్రురాలన్న విషయం జ్ఞాపకం చేయకుండా ఒక్కరోజు కూడా వదల్లేదు. రోజు కూటికి గతి లేదు అని మాటల్లో అన్నా లెక్క పెట్టకుండా ఊరుకున్నాను. ఆఖరికి నా కన్న కొడుకుని నాకు కాకుండా చేసింది. వాడికి నా మీద ద్వేషం నూరు పోసింది. వాడికి నేనంటే లక్ష్యం లేదు, అయినా ఊరుకున్నాను. 5 ఏళ్ల కూతురు డిప్తీరియా వచ్చి చచ్చిపోతే నా కర్మ అనుకుని ఊరుకున్నాను. నా ప్రేమని, నా లక్ష్యాన్ని అన్నింటినీ నా తమ్ముడి మీద పెట్టుకున్నాను. వాడేదో పెద్దవాడయ్యే రాజ్యాలు ఏల్తాడని వెర్రియాసలు పెంచుకుని మా అత్తగారికి తెలియకుండా చదివించాను. ఎక్కడ చదువుకున్నారు? వాల్తేరులో ఇంజనీరింగ్ చెప్పించాను. ఏనాటికైనా వాడు పెద్ద ఇంజనీరింగ్ వస్తే మా అత్తగారికి గర్వంగా చూపించాలని కలలు కంటుండేదాన్ని. మీ అత్తగారి మీద మీకెందుకింత ద్వేషం? ఆవిడ నన్ను ఏనాడు మనిషిలా చూడలేదు, బానిసలా చూసింది. ఇది చెయ్యి, అది చెయ్యి అంటూ ఆజ్ఞాపించేది తప్ప వేసమెత్తు స్వతంత్రం కూడా ఇవ్వలేదు. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. అటువంటి మనిషి మీద ద్వేషం కలగదా? ఆవిడ ఈ పనులు తెలిసే చేస్తుందా? తెలుసు. తన చుట్టూ వాళ్ళని పురుగుల్లా చూస్తేనే గాని ఆవిడకు తృప్తి కలగదు. అందులోనూ కోడలంటే ఆవిడ దృష్టిలో పిల్లల్ని కనడానికి ఈ ఇంటికొచ్చిన ఒక బానిస. ఆవిడ మట్టుకు కోడలు కాదా? ఉహుం. ఆవిడ ఈ ఆస్తి, ఈ ఇంటికి అధికారిని, యజమానురాలు. ఇది ఆవిడ తండ్రి ఆస్తట క్షణక్షణం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మీ తమ్ముడు? వాడు నా ఆశలన్నీ వమ్ము చేశాడు. కాలేజీ ఎగ్గొట్టి స్టూడెంట్ మూవ్మెంట్లో తిరుగుతూ చదువు నిర్లక్ష్యం చేశాడు. మీరు కేకలేదా? ఉత్తరాల్లో ఎన్నో రాసేదాన్ని. ప్రతిసారి బాగా చదువుతున్నాను, ఈసారి ఉద్యమంలో తిరగను అంటూ రాసేవాడు. 3 ఏళ్లయింది వాడు పరారీ అయ్యి. 3 ఏళ్ళా? 3 ఏళ్ల బట్టి ఎక్కడో మిణుకు మిణుకుమంటూ ఆశ, వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని. మధ్యాహ్నం ఉత్తరం వచ్చింది. వాడు నక్సలైట్లలో చేరిపోయాడట. వారం రోజుల క్రితం పోలీసు రైడ్లో చంపిన స్టూడెంట్స్లో వీడు ఉన్నాడట. వాడి సర్టిఫికెట్స్ వగేరా పోలీసులు గుర్తుపట్టడానికి చూపించారట. ఈ ఉత్తరం మధ్యాహ్నం వచ్చింది. టేబుల్ మీద తల పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. అంత పెద్ద ఇల్లు పెట్టుకుని నాకు మనసారా ఏడ్చే స్థలం లేదు. ఏడవడానికి హోటల్కొచ్చి ఏడుస్తున్నాను. మొగుడు, కొడుకు, కోడలు, అత్తమామలు అంతా ఉన్నారు. వాళ్ళకి నా గోడు అక్కర్లేదు. నా వయసులో సగం ఉన్నదానివి, నా కూతురు లాంటిదానివి నీకు చెప్పుకుని ఏడుస్తున్నాను. ఇలాంటిది ఎక్కడైనా ఉంటుందా? ఇంతటి నిష్ప్రయోజన జీవితం ఎక్కడా ఉండదు. ఊరుకోండి. కాసేపు ఏడ్చి ఊరుకుంటాను. మళ్ళీ రేపు మామూలు మనిషినవుతాను. కానీ ఈ డబ్బు ఈ మనుషుల్ని రాతిబొమ్మలు చేస్తుంది. ఆత్మగౌరవం లేని పిండి బొమ్మలు చేస్తుంది. ఈ డబ్బే అన్నింటికీ మూలం. డబ్బు మీకొక్కరికే ఉందా? ఈ పార్టీ డబ్బు మద్రాసులో చాలా మందికి ఉంది. దాన్ని ఒక ఆయుధంగా అమ్మమ్మగారు వాడుతున్నారు. ఆ డబ్బుతో ఆవిడికి ఆధిక్యత, అహంకారం, దర్పం ఇవన్నీ మీరు కట్టబెట్టారు. మేమా? మీరంటే మీరు కాదు. తాతగారు, ఆనందం గారు, మీ కొడుకు అందరూను. ఆ డబ్బును లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయి సుఖపడుతున్న వాళ్ళు లేరా? రాజారావు వాళ్ళ అమ్మగారునా? వాళ్ళ గురించేనా నువ్వంటోంది? అవును. ఆయన చూడండి, హాయిగా నవ్వుతాడు, స్వేచ్ఛగా తిరుగుతాడు. ఆవిడ 10 మంది పిల్లలకి విద్యాదానం చేస్తున్నారట. ఆ పిల్లలకి ఆవిడంటే చాలా గౌరవం, ప్రేమను. ఇవన్నీ నీకెలా తెలుసు? రాజారావు చెప్పాడా? లేదు.
వాళ్ళ అమ్మగారి గురించి ఎక్కువ మాట్లాడరు. ఆవిడ స్టూడెంట్స్ చెప్పారు. రాజమండ్రిలో వర్క్ చేస్తున్నారట. అన్నట్లు రాజారావు గారు ఊరి నుంచి వచ్చారు. మీకు తెలుసా? ఇంటికి వచ్చినట్లు లేదు. వెళ్ళే లోపల కనిపించి వెళతాడనుకుంటా. ఆయన స్టేట్స్కి వెళ్ళబోతున్నారు. వరుణ, నీతో ఒక విషయం చెప్పాలనుంది. నాకు చాలా రోజుల నుంచి ఈ ఆలోచన మనసులో కలుగుతోంది. ఆగింది లక్ష్మీదేవి. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు రాజారావుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మీ ఇద్దరి స్వభావాల్లో చాలా సామ్యం ఉంది. రాజారావు నా సవతి కొడుకైనా అతని మీద నాకు ఒక రకమైన ఇష్టం, సానుభూతి కూడా ఉంది. రాజారావు గారికి సానుభూతి అక్కర్లేద్దే. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు ఒక ఏడాది పాటు ఇక్కడుండి చదువుకున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? మీ రాజా చెప్పారు ఒకసారి. మా అత్తగారు అతన్ని కూడా తన వైపుకి లాక్కునే ప్రయత్నంలో ఒక వేసంగికి పనివేళ పిలిపించి బాగా ముద్దు చేసి కారులో తెగ దింపారు. రాజాకి జతగా చదువుకోవచ్చునని బాగా మురిపించి ఒక ఏడాది ఇక్కడ చదువుకు పెట్టారు. మొదట్నుంచి 10 మంది పిల్లలతో స్వేచ్ఛగా తిరిగి చదువుకునే పిల్లాడు ఇక్కడ కట్టుదిట్టాలకి పెద్ద పులిలాంటి ఈ నాయనమ్మకి లొంగక ఎదిరించి స్కూల్ ఎగ్గొట్టేవాడు. ఆ రోజుల్లో రహస్యంగా నా దగ్గరకు, వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి చెప్పుకుని ఏడ్చేవాడు. నేను అతన్ని తల్లి దగ్గరకు పంపేయమని పోరుతుండేదాన్ని. ఈయనకి తల్లి భయం. చాటుగా కొడుకుని ఓదార్చేవారు గాని తల్లి దగ్గర పిల్లి. ఆ ఏడు రాజారావు పరీక్ష తప్పాడు. మంచి తెలివైన కుర్రాడు కూడా బందీఖానాలో పెడితే ఎలా చెడిపోయేది నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే అతనంటే జాలి. మీ కొడుకుని చేసుకోవాలనుకున్న నన్ను మీ సవతి కొడుక్కి. ఆ రోజు రాజా నిన్ను వెనకేసుకుని ఒక్క మాటన్నా నా కొడుకు మగవాడయ్యాడని సంతోషించుండేదాన్ని. పెళ్ళాన్ని రక్షించుకోలేని వాడికి పెళ్ళెందుకు, పిల్లలెందుకు? కలుగుతూనే ఉన్నారుగా. జంతు ధర్మం అంది లక్ష్మీదేవి గారు. రాజారావు ఒక్కడే మా అత్తగారిని ఎదిరించగల మగవాడు. మీ చెల్లెలి పెళ్ళైన మర్నాడు మా అత్తగారిని జాడించాడు. మరొకరైతే ఆవిడ ఫిట్స్ వచ్చి పడిపోను, ఫెయింట్ అవును, నానా రభస చేసును. పైగా ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానని మొహం మీద చెప్పింది. నువ్వు కావాలంటే చేసుకో, అది చెడిపోయిన పిల్ల అనేటప్పటికీ ఇతను ఏమన్నాడో తెలుసా? అడిగింది లక్ష్మీదేవి గారు. అరుణ కుతూహలంగా చూసింది. మామ, మీరంతా జబ్బు మనుషులు. నీ బుర్రకు పట్టిన వ్యాధి అందరికీ ఎక్కిస్తున్నావు. కుళ్ళిపోయింది, చెడిపోయింది మీరు. ఆ పిల్లని నా పెళ్లంలా తెచ్చుకోకపోతే నేను నిజంగా నీ మనవని కాదని ఒప్పుకుంటా అంటూ సవాల్ చేశాడు. నాకు తెలీదే. ఆవిడకు రాజారావు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీ ఇద్దరికి పెళ్లి కాకుండా ఉండాలని చాలా ఎత్తులు వేస్తూ ఉంటుంది. కానీ మీ ఇద్దరూ ఆవిడ మాట వినరు. ప్రస్తుతం ఆవిడ్ని పట్టుకు పీడుస్తోన్న భయం కూడా మీరెక్కడ పెళ్లి చేసుకుంటారో అని. చేసుకుంటే ఈవిడికేం? అరే, మీ ఇద్దరు చెరో రకంగా ఆవిడ్ని ఎదిరించారు. ఆవిడ ముద్దుల మనవడు కనుకున్న పిల్ల ఎందుకు కొరగాని వాడిని చేసుకుంటుందని భయం. ఈవిడ స్వభావం విచిత్రంగా లేదు? నాకేం విచిత్రంగా లేదు. నువ్వు ధ్రువుడి కథ వినలేదా? ఇద్దరూ ఒక తండ్రికే పుట్టారు. అక్కడ రాజ్యం ఉంది, ఇక్కడ ఆస్తుంది. అక్కడ సవతి తల్లి, ఇక్కడ మామ. మన పురాణాల్లో లేని కొత్త విషయాలు జీవితాల్లో లేవు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అరుణ, నా బాధ పట్టలేక ఎవరికొకరికి చెప్పుకోవాలని నిన్ను పట్టుకున్నాను. ఎంతసేపు మాట్లాడాక నాకు కాస్త తేలిగ్గా ఉంది. మా సుశీల ఎలా ఉంది? కులాసాగా తిరుగుతోందా? ఇన్నాళ్ళకి మా అత్తగారికి సరైన జోడీ దొరికింది. వాళ్ళిద్దరూ ఒక పార్టీ. ఎప్పట్లాగానే నేను ఒంటరిదాన్ని. ఆవిడ కళ్ళ నిండా నీళ్లు. ఊరుకోండి, ఇవన్నీ తాత్కాలికం. 4 రోజులు పోతే మా సుశీలకి తెలుస్తాయి మంచి చెడ్లు. మొదట్లో నేను మటుకు మీ గురించి పొరబడలేదా? నీకు నాతో పరిచయం అయ్యే అవకాశం వచ్చింది. ఆ ఇంటి కప్పు కింద మాకు అవకాశం రాదు అంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు ఇంటికి దూరంగా కారు ఆపాడు. అరుణ కారు దిగి నడుచుకుంటూ వచ్చేటప్పటికి వీధి వరండాలో తండ్రి రాజారావు కూర్చునున్నారు. గేటు దగ్గర తల్లి ఆదురుదాగా ఎదురుచూస్తూ నిల్చుంది. ఎవరిదా కారు? అడిగింది సావిత్రమ్మగారు కాస్త అనుమానంగా. ఎవరో ఫ్రెండ్దిలే, సారీ లేట్ అయింది అంటూ రాజారావుని పలకరించింది. అతను మొదటిసారి తన ఇంటికొచ్చాడు. ఆహ్వానించడానికి తను ఇంట్లో లేదు. ఏమనుకున్నాడు? తల్లికి మళ్ళనే ఆ కారు ఎవరిదన్న సందేహం అతనికి కూడా వచ్చిందా అనుకుంటూ పరిశీలనగా చూసింది. రాజారావు స్లాక్ షర్టు, ప్యాంటు వేసుకున్నాడు. సన్నని నీలం చారల షర్టు, తెల్ల ప్యాంటు. అతను తండ్రిలాగే బొద్దుగా తెల్లగా ఉన్నాడు. ఆ కళ్ళలో పట్టుదల, అమ్మమ్మగారి పోలికలు కనిపిస్తున్నాయి. కేన్ కుర్చీలో చాలా రిలాక్స్డ్గా కూర్చునున్నాడు. తండ్రి, అతను చనువుగా చిరకాలం నుంచి తెలిసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అతని క్రాఫింగ్ రాజా క్రాఫులా నున్నగా లేదు, కాస్త చంద్రవంద్రగా ఉంది. ఇతనిని రాజాతో ఎందుకు పోలుస్తోంది? తనకి చనువుగా దగ్గరగా వచ్చిన యువకుడు రాజా ఒక్కడే కాబట్టి అతనితో ప్రతి వాళ్ళని పోల్చి చూడడం తనకి అలవాటైంది. రాజారావు మాట్లాడుతుంటే ఆ కళ్ళు, ముఖ కవళికలు బిగుసుకుని స్టిఫ్గా ఉండవు. మాటలతో పాటు ముఖంలో రకరకాల భావాలు. రాజారావు కళ్ళతో నవ్వుతున్నాడు. సావిత్రమ్మ గారి ప్రశ్న విని మీరు కాఫీ తీసుకున్నారా? అడిగింది అరుణ.
ఆ అబ్బాయి వచ్చి గంట అయింది. నువ్వు వచ్చేదాకా టిఫిన్ కూడా తీసుకోకుండా కూర్చున్నాడు. త్వరగా తెములు. లోపలికొచ్చి గదమాయిస్తోంది సావిత్రమ్మగారు. తల్లి పడే హడావిడి చూసి రాజారావు తండ్రి ఒక నిర్ణయానికొచ్చారని అర్థం అవుతోంది. అరుణ, కాస్త మంచి చీర కట్టుకో. అతను నన్ను చాలాసార్లు చూశాడు. ఇవాళ కొత్తగా చూడనక్కర్లేదు అంది అరుణ. ఎన్నిసార్లు చూసినా పెళ్లి చూపులన్నది పెళ్లి చూపులే. అమ్మా, ఇంకా పెళ్లి చూపులేంటి? నీదంతా చాదస్తం. చాదస్తమో గీదస్తమో నా సరదా నాకు. మల్లెపూలు తెప్పించాను. జడ వేసుకుని పూలు పెట్టుకో. చీర మంచిది కట్టుకో. ఈలోగా నేను టిఫిన్ల ప్లేట్లో సర్దుతాను అంది సావిత్రమ్మగారు హైరాణ పడుతూ. అరుణకి నవ్వుగా ఉంది. తను రాసిన ఉత్తరం గనక అమ్మ చూస్తే అక్కడే మూర్చిపోతుంది. తను రాసిన ఉత్తరం గురించి అతను భాస్కర్తో తప్ప ఎవరికీ చెప్పినట్లు లేదు. అరుణ టెర్లిన్ చీర, ఎర్ర టెర్లిన్ కట్టుకుంది. అతను తొలిసారి తనని ఈ చీరలోనే చూశాడు. మల్లెపూలు పెట్టుకుని అద్దంలోకి చూసుకుంది తన ప్రతిబింబాన్ని. ప్రతిబింబంలోని కళ్ళల్లో భయం లేదు, సంశయం లేదు. కళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాయి. తండ్రి వాళ్ళు కూర్చున్న చోటుకొచ్చింది అరుణ. రాజారావు గబాలను లేచి నిల్చుని పక్క కుర్చీ చూపించాడు నవ్వుతూ. డోంట్ మేక్ ఫన్ అంది అరుణ అండర్ టోన్స్ లో తండ్రికి వినిపించకుండా. నాట్ ఫర్ యూ, ఫర్ దట్ బ్యూటీ ఇన్ రెడ్ అన్నాడతను నెమ్మదిగా. అరుణ సన్నగా నవ్వుతూ కూర్చుంది. తండ్రి ఈ సంభాషణ విన్నట్లు నటిస్తున్నాడు. పెళ్లి మా ఇంట్లోనే జరగాలి, మీ ఊర్లాంటి ఒప్పుకోను అంటూ సావిత్రమ్మ గారు టిఫిన్ ప్లేట్ అందించారు రాజారావుకి. నాకు మా ఊరంటూ లేదండి. చదువుకుంది వైజాగ్లో, ఉద్యోగం కాకినాడలో. అరుణ అభిప్రాయం. ఆగిపోయాడతను అరుణ వైపు చూస్తూ. నాయనా, దాని అభిప్రాయాలు మీ అభిప్రాయాలు మీ పెళ్ళైన వెనక. ఇప్పుడు మా ముచ్చట్లు మీరు గమనించాలి. రెండో దానికి దిక్కులేని వాళ్ళలా వాళ్ళ ఇంట్లో చేశాం. పెద్దదానికి అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, నీ మాట ఎవరూ కాదనలేదు. దేనికా కంఠశోష అడిగింది అరుణ. ఇతను రిజిస్టర్ పెళ్లి అంటున్నాడు మీనాక్షితో. ఈయన అన్నింటికీ బసవనలా తల ఊపుతాడు. అందుకని ముందుగానే చెప్తున్నాను, లక్షణంగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగాలి అంటుంది ఆవిడ ధోరణిలో. రాజారావు అరుణ వంక చూశాడు. నీ అభిప్రాయం ఏంటి అన్నట్లు. అరుణ తల ఉంచుకుంది. నాకు ఏ పెళ్ళైనా ఒకటే. ఎలా చేసినా మా అమ్మ మట్టుకు రారు. అయ్యో, ఒక్కగానొక్క కొడుకువి. నీ పెళ్లి కళ్ళారా చూసుకోకుండా ఈ ఊళ్ళో పెళ్ళంటే అమ్మ రావడానికి వీలవదు. పోనీ తిరుపతిలో అయితే అడిగింది సావిత్రమ్మగారు. ఎక్కడికైనా అమ్మ రాదు. మీరు కాదు కూడదు అంటే తప్ప నా మట్టుకు నాకు రిజిస్టర్ మ్యారేజ్ అయితే సుఖం అనిపిస్తోంది. అలా వద్దు. మామూలు హిందూ మ్యారేజ్ చేస్తాం. మా ఇంట్లో పెళ్లి జరగాలని మా ఆవిడ పట్టుదల. క్రితంసారి పెళ్లి మనస్తాపాలతో జరిగింది. ఈ పెళ్లి నిదానంగా సంతోషంగా చేయాలనుకుంటున్నాం. మీ గ్రాండ్ మదర్ లాగా గ్రాండ్ స్కేల్లో కాకపోయినా మాకు తోచినట్లు ఆగిపోయారు రామకృష్ణయ్య గారు. నా గురించి మీరింతేనా గ్రహించుకున్నారు? నావే చాలా సింపుల్ టేస్ట్లు. హిందూ మ్యారేజ్, బంధువులంటే మా మామ తప్పకుండా వస్తుంది. ఆ పైన ఆవిడ నోటిని ఆపలేం. అందుకని రిజిస్టర్ అయితే సమస్య ఉండదనుకున్నాను. అంటే అనని, మీరు దంపతులవుతున్నప్పుడు అందరూ ఎన్నన్నా భయం లేదు అన్నారు సావిత్రమ్మగారు. అమ్మా, పెత్తనం ఆవిడ చేతికిచ్చావంటే మట్టుకు ఒప్పుకోను. అరుణ, కాస్త నోరు తగ్గించు. ఎంతైనా ఆవిడ నీకు అమ్మమ్మగారే అవుతుంది. ఆ విషయం మర్చిపోకు. మీకు ఆ భయం అక్కర్లేదు. మా గ్రాండ్ మదర్ ఆ విషయం బాగానే జ్ఞాపకం చేస్తుంది. ఇటొచ్చి నేనంటే కాస్త భయం. అందుకని ఉధృతం పూర్వమంత ఉండదులేండి అన్నాడు రాజారావు నవ్వుతూ. మన కుటుంబం అయితే పర్వాలేదు. బయట వాళ్ళు ఎదుట పచ్చిగా అంటారు. అందుకని మన ఇంట్లో మనమే తప్ప రిసెప్షను, డిన్నరు ఇవేమీ వద్దు. ఇవన్నీ ఉండాలని అమ్మమ్మగారు అమ్మని ప్రోత్సహించినా నాన్న నువ్వు ఒప్పుకోకు, మీరు కూడా అంది అరుణ రాజారావు వంక చూస్తూ. చిత్తం, తమ విధేయుణ్ణి అన్నాడతను నవ్వుతూ. ఆ రాత్రి 10 దాకా రాజారావు అక్కడే కూర్చున్నాడు. అతను రామకృష్ణయ్య గారు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. అరుణ వింటోంది. వారి సంభాషణలో రాజకీయాలు, నేటి విద్యార్థి సమస్యలు చాలా దొర్లుతున్నాయి. తండ్రి ఎంత తాపీగా ఎవరితోనూ మాట్లాడడం అరుణ వినలేదు. ఎప్పుడూ ట్యూషన్లు, స్కూలు అని కొట్టుకునే నాన్న ఇవన్నీ ఎప్పుడు చదువుంటారు, ఎలా తెలుసుకునుంటారు అని ఆశ్చర్యం కలిగింది అరుణకి. ఆ రాత్రి రాజారావు భోంచేసి హోటల్కి వెళ్లబోయే ముందు అరుణ వీధి దాకా వచ్చింది అతన్ని పంపడానికి. ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాలేదు. కావాలనే తామిద్దరికీ ఈ సందర్భం కల్పించారు. గేటు మీద చెయ్యాంచి నిల్చున్న అరుణ భుజం మీద చెయ్యి వేసి, ఆర్ యూ హ్యాపీ డియర్ అడిగాడు రాజారావు. అరుణ కొన్నాళ్ల క్రితం తనే ఈ ప్రశ్న మరో వ్యక్తిని అడిగింది. ఈనాడు రాజారావు తనని అదే ప్రశ్న అడుగుతున్నాడు. కాని అవతల వ్యక్తి నీ సంగతి ఏంటి అని అడగలేదు. ఎస్ అన్నాడంతే. మీరు అడిగింది అరుణ. మై హ్యాపీనెస్ ఈజ్ హియర్ అంటూ అరుణ చేతిని అతను తన వేలితో రాసి చూపించాడు. సన్నగా వెన్నెల తమ గేటు ముందున్న ఎర్ర తంగేడు చెట్లు కొమ్మల మధ్య నుంచి సన్నగా వెన్నెల తామిద్దరిపైన కురుస్తోంది.
అరుణ ఆ వెన్నెల నీడల కలయిక చూస్తోంది. తన హ్యాపీనెస్‌లో అతని హ్యాపీనెస్ ఇమిడుందట. అటువంటి వ్యక్తి కావాలనుకున్నా, అటువంటి చల్లని నీడ కావాలనుకున్నా తన కలలు నిజమవబోతున్నాయి. ఈ వెన్నెల్లో ఇలా ఎంతసేపో నిల్చుని కబుర్లు చెప్పుకోవాలనిపిస్తోంది. అరుణా! నువ్విలా నా వంక చూస్తుంటే నేను ఈ తెల్లవార్లు గేటు పట్టుకునే కూర్చుంటాను. మీ అమ్మగారు మరో 10 నిమిషాలు చూసి మనిద్దరం ఏమైపోయామోనని అనుమానంగా బయటికి తొంగి చూస్తారు. నవ్వుతున్నాడు అల్లరిగా. చూడనివ్వండి. మన గురించి అన్ని అపవాదులు ఇదివరకే పుట్టాయి. మరి కొత్తవేమీ లేవు. నో, అవన్నీ నువ్వు మరిచిపోవాలి. ఈ వెన్నెల, ఈ రాత్రి, ఈ స్వీట్ నథింగ్స్ ఇవే జ్ఞాపకం పెట్టుకోవాలి అన్నాడతను కొంచెం కరుకుగా. మీకు ముక్కు మీద కోపముంది. కోపం ముక్కు మీదుంటే పర్వాలేదు. అది గాలిలో కలిసిపోతుంది. మనసులో ఉండకూడదు. రేపు రేడియోకి రానా? ఎక్కడ కలుసుకుందాం? మీరు అమెరికన్ సెంటర్‌కి వెళ్ళరా? వెళతాను. ఇంటర్వ్యూ మీద మనసు ఉంచను నవ్వుతున్నాడు. మరి దేని మీద మనసుంచుతారో చెప్పనా? అల్లరిగా చెవి పట్టుకున్నాడు. వద్దు, చెవి నొప్పి అంది నవ్వుతూ. రేపు ఎన్నింటికి ఎలా దర్శనమిస్తారో తమరు సెలవిచ్చారు కాదు. రేపు రాత్రి వెళ్ళిపోతున్నారా? ఎల్లుండి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సర్కారుకి వెళ్ళిపోతాను. మళ్ళీ మీ నాన్నగారే ముహూర్తం పెట్టించి రాస్తానన్నారు. నాకు ఈ లోపలే రావాలనుంది. మరీ వెంటపడుతున్నానని మీ అమ్మగారు పిల్లనివ్వనంటుందేమోనని భయం. మా అమ్మంటే భయం దేనికి? నేనంటే భయపడాలి గాని. నువ్వంటే ఎంత భయమో చెప్పాలంటే ఈ జీవితకాలం చాలదు. ఈ ఉత్తరం ఫోటో కట్టించి మన డ్రాయింగ్ రూంలో నవ్వుతున్నాడు. అది మీరు మర్చిపోతారా? ఉహు, మర్చిపోను. నువ్వు మర్చిపోకు. రేపెన్నింటికి? ఎక్కడికి? రేడియోకి రండి. టాక్సీ తీసుకునొస్తాను. ఎక్కడికైనా వెళదాం. టాక్సీ వద్దు. వెళుతూ తీసుకుందాం. కాసేపు బీచ్లో కూర్చుని. 3 గంటల వేళ, మిట్ట మధ్యాహ్నం. ఆ వేళప్పుడు మీరు సముద్రం ఎప్పుడూ చూడలేదు కదూ. నీలపు తివాచీ పరిచినట్లు ఒకసారి అనిపిస్తోంది. మరోసారి ముత్యాలు వెదజల్లినట్లు మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఒక్కోసారి పాల సముద్రంలా నురగలు కక్కుతూ ఉంటుంది. ఆ సముద్రపు మూడ్సు చూస్తూ కూర్చోవడం నాకు చాలా సరదా. అది మీకు కూడా చూపించాలని. అరుణ, అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఎంతటి సన్నటి పొరందో నీకు తెలుసా? ఒక్క గాలిపాటుకి, ఒక్క చిన్న ఊపిరికి ఆ పొర ఎటు తిరుగుతుందో, అటు తిరుగుతుందో చెప్పలేం. ఆ రోజు రాజమండ్రి స్టేషన్‌లో నిన్ను రైలెక్కించాక నాకు ఎక్కడికైనా పారిపోదామనిపించింది. ఎవరినైనా చావగొడదామనిపించింది. పరిగెడుతున్న ఆ రైల్లోంచి నిన్ను రెక్కపట్టుకుని కిందకి లాగాలనిపించింది. మరో క్షణంలో ఏ రామకృష్ణ మిషన్‌లోనన్నా చేరిపోదామనిపించింది. ఇన్ని భావాలు, కెరటాలతో ఇంటికెళ్ళి పడుకున్నాను. తెల్లవార్లు కంటికి నిద్ర రాలేదు. అమ్మడిగింది. మీ అమ్మగారు రాజమండ్రిలో ఉన్నారు కదా! ఆ రోజు మనం ఇంటికెళ్ళి ఆవిడ్ని చూసొస్తే బాగుండేది. మీరు ఎందుకు సజెస్ట్ చేయలేదు? అందని ఆ చందమామని చూపించి ప్రయోజనం? అందుకే చెప్పలేదు. నా గురించి నా నోటితో ఏమీ చెప్పదలుచుకోలేదు. తమాషా ఏంటంటే మీరు మీ గురించి ఒక్క మాట చెప్పలేదు అంటే ఇక్కడెవరూ నమ్మలేదు. చాలామందికి నిజాలు రుచించవు. నిజం కంటే అందమైన అబద్ధాల్ని తేలిగ్గా నమ్ముతారు. మీ పేరు చెప్పినప్పుడు కూడా నాకు తట్టలేదు. ఎందుకంటారు? నా బుర్ర త్వరగా పనిచేయదనుకుంటా. అదేం కాదు. నువ్వు ఆ రోజు ఎంతకీ డిఫెన్సివ్‌గా ఉన్నావు. వాళ్ళని సమర్థించడంలో, వాళ్ళ గుణగణాదుల్ని వర్ణించడంలో నా గురించి ఆలోచన లేదు. ఆ తర్వాత రైల్లో కూడా తట్టలేదా? హుహు. మీకు వాళ్ళకి మధ్య ఏవో తగాదాలున్నాయని మీకు వాళ్ళ మీద కోపమనుకున్నాను. అంతేగాని మీకు ఆ ఇంట్లో హక్కుందని అనుకోలేదు. నాకు హక్కు లేదు. అదేంటి? నేనా ఇంటి హక్కుని, వాళ్ళ ప్రేమని మనస్ఫూర్తిగా వద్దని త్యజించాను. నాకు ఆ నుంగంబాకంలో దేనిమీద ఆపేక్ష లేదు. మీ ఫాదర్ మీద కూడానా? ఆయన మీద జాలి తప్ప ప్రేమ లేదు. ఐ పిటీ దట్ మ్యాన్. ఈవెన్ దట్ ఓల్డ్ మ్యాన్. కనీసం ఆయనకి ఒక పదవి, ఆ పదవీ కాలంలో కొంత మంచి పని చేశాననే తృప్తైనా ఉంది. మై ఫాదర్ వేస్టెడ్ హిజ్ లైఫ్ ఫర్ నథింగ్. అరుణకి ఏమనాలో తోచలేదు. అరుణ, మనం వాళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుకోవాలి. వాళ్ళంతా జబ్బు మనుషులు. మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మాట ఇదివరకు ఎవరో అనగా విన్నాను. ఎవరంటే ఏం గాని, రేపు రేడియో స్టేషన్‌కి వస్తాను. నువ్వు సముద్రం వంక చూడు. నీ కళ్ళల్లో మారే రంగుల్ని నేను చూస్తూ కూర్చుంటాను. 3 గంటల వేళ ఇసుకలో కూర్చుంటే వీపు చుర్రుమంటుంది. ఎండలో, వర్షంలో, వెన్నెలలో, చీకట్లో అన్నింటిలో ఒక అందం ఉంది. వాటిని చూడగలిగిన నెచ్చెలి పక్కనున్నప్పుడు అరుణ, మనిషికింకేం కావాలి? అటువంటి మనిషిని ప్రకృతి బాధించదు. ప్రకృతిలో అతను ఒకడైపోతాడు. నేను వైజాగ్‌లో ఉన్నప్పుడు సముద్రపు ఒడ్డున తెగ తిరుగుతుండేవాణ్ణి. మా ఫ్రెండ్స్ అంతా నన్ను సీగల్ అని పిలిచేవారు అన్నాడు నెమ్మదిగా అతను. ఇంట్లో లైటు వెలిగింది. మీ అమ్మగారు రెడ్ సిగ్నల్ ఇచ్చారు.
డియర్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్ అబౌట్ మీ అంటూ చెయ్యి నొక్కి వెన్నెల్లోకి నడిచి వెళ్ళిపోయాడు రాజారావు. అతని పాదాల సవ్వడి అరుణ గుండెల్లో ప్రతిధ్వనించింది.